సడన్‌గా 2011లో ఇండియా మొత్తం గూడా ఒక మూమెంట్ వైపు అందరూ చూసారు. అది అన్నా హజారే గారు యాంటీ కరప్షన్ మూమెంట్ అంటూ వచ్చారు. ఒక పెద్దాయన కరప్షన్ లేకుండా ఉండే ఒక దేశం కావాలని జెప్పేసి కోరుకుంటే అందరూ గూడా అటువైపు చూసారు. అప్పుడు ఆయనతో పాటు ఒక అతను వచ్చి ఆమ్ ఆద్మీ పార్టీ అంటూ మంచి ఉద్దేశంతో వచ్చారు. కామన్ మ్యాన్ అనేవాడు ఎందుకు పార్టీ పెట్టకూడదు అంటూ 2 నేషనల్ పార్టీలని కాదని జెప్పేసి ప్రజలు ఓటేసేటట్టు చేసుకున్నాడు. అప్పుడు 2013 ఎలక్షన్స్‌లో కేజ్రీవాల్‌కి ఆమ్ ఆద్మీ పార్టీ అనే ఒక పేరుతోని వచ్చి 2012లో తన పార్టీ స్థాపిస్తే అప్పుడు 28 స్థానాలని దక్కించుకున్నారు. కాంగ్రెస్‌తో కలిసి ఆయన సీఎంగా పదవిని ఎక్కారు. 2013లో ఫస్ట్ టైం ఒక కామన్ మ్యాన్ సీఎం అయ్యాడు. అంటే యాంటీ కరప్షన్ మూవ్‌మెంట్ అనగానే ప్రజల్లో ఎంత ఐకమత్యం వచ్చిందనేది అప్పుడు తెలిసింది. ఆ తర్వాత చాలా కొద్ది కాలానికే అదంతా వెళ్ళిపోయింది. ఆయన సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన కొద్ది రోజులకే మళ్ళీ ఎలక్షన్స్ వచ్చాయి 2015లో. 2015 ఎలక్షన్స్‌లో 90% సీట్లు ఆమ్ ఆద్మీ పార్టీ దక్కించుకుంది. అంటే 70 స్థానాలు ఉన్న ఢిల్లీ అసెంబ్లీలో 67 స్థానాలు దక్కించుకుంది. అంటే ఇంకొక 3 స్థానాలు మాత్రమే కోల్పోయింది. అంటే ఎంత పెద్ద రెవల్యూషన్ తీసుకొచ్చారు జనంలో. అంటే చాలా గొప్ప విషయం అది. అలాంటి ఒక నాయకుడు మళ్ళీ 2020లో పోటీ చేస్తే 62 సీట్లు కట్టబెట్టారు. అంటే దాదాపుగా మెజారిటీ అంతా కూడా ఆమ్ ఆద్మీ పార్టీకే ఉంది. కానీ 2024లో జరిగిన అనూహ్యమైన పరిణామాల వల్ల అతను లంచగొండని ఒక లిక్కర్ స్కామ్లో ఇరుక్కున్నాడు. అలాగే ఢిల్లీ వాయు కాలుష్యం అంతగా కరెక్ట్గా ఉండని సంగతి అందరికీ తెలిసిందే. ఇకపోతే రోడ్లు, డ్రైనేజ్, నీటి పారిశుద్ధ్య వ్యవస్థ కూడా అంత చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉండటంతో ఒక్కసారిగా ఢిల్లీ ప్రజలు ఆయనకి చెక్ పెట్టారు. ఏ చీపురితో అయితే ఆయన 2 నేషనల్ పార్టీలని ఊడ్చేసి ప్రజలందరూ నా వైపు ఉన్నారని చెప్పాడో, ఎంతో గర్వంతో నించొని నేను కామన్ మ్యాన్ని సీఎం అని చెప్పి అలా నించున్నాడో, అదే కామన్ మ్యాన్ ఆయన్ని వద్దు మీరు సీఎంగా పనికిరారని చెప్పేసి పక్కన పెట్టేశారు. దానికి అనేక రకాల కారణాలు, ఢిల్లీ రాజకీయాలన్నీ బాగా తెలిసిన వాళ్ళకైతే ఇంత తెలుస్తుంది. కాకపోతే ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ చెప్పాలి. మనకు ఒక సామెత ఉంది, ముందు ఇంట గెలవండి తర్వాత రచ్చ గెలవచ్చు అనేది. కానీ నరేంద్ర మోడీ ప్రధానిగా ఉంటూ భారతదేశంలోని అన్ని రాష్ట్రాలని అలా కైవసం చేసుకుంటూ వస్తున్నాడు. కానీ ఇప్పుడు ఢిల్లీ పీఠం దగ్గర ఆయన స్టాంప్ ఎగిలైపోయాడు. ఫర్ ద ఫస్ట్ టైం ఇంట కూడా గెలుస్తున్నాడు. మొత్తం దేశం అంతా గెలిచేస్తున్నాడు. ఇప్పుడు ఇంట కూడా గెలిచాడు. వాళ్ళ ఆనందానికి బీజేపీ పార్టీకి అవధులే లేకుండా పోయాయి. ఇకపోతే పర్వేష్ వర్మ అనే ఒక నాయకుడు ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ని ఓడించారు. ఆయన ఈ లిక్కర్ స్కామ్లో ఇరుక్కోవటం వల్ల సెప్టెంబర్ 17, 2024 నుంచి అతిషి ముఖ్యమంత్రిగా ఢిల్లీ పీఠం ఎక్కారు. అక్కడి నుంచి ఈ 4 నెలల కాలం పాటే ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆమె చివరికి చాలా తక్కువ స్వల్ప ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. ఇలాగా ఢిల్లీ రాజకీయాలంతా కూడా బెంబేలెత్తిచ్చేశారు బీజేపీ నాయకులు. మొత్తానికి 70 సీట్లున్న ఢిల్లీలో 48 సీట్లు బీజేపీకి వస్తే 22 సీట్లు మాత్రమే మన ఆప్ దక్కించుకుంది, కామన్ మ్యాన్ పార్టీ. కాంగ్రెస్ అయితే నిజంగా అందరూ కూడా ట్విట్టర్లో పోస్ట్ చేస్తున్నారు, గుండు సున్నా గాడిద గుడ్డు ఏ మిగిలింది. కాంగ్రెస్ అసలు ఇటుపోతుంది, ఏం చేస్తుంది, ఎందుకు అంత పతనం అయిపోతుంది. చివరికి 15 సంవత్సరాల పాటు దాదాపు షీలా దీక్షిత్ ఢిల్లీ కాంగ్రెస్లో నాయకత్వం వహించి చాలా మంచి ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్నారు. అంతకు ముందు కూడా ఢిల్లీ ముఖ్యమంత్రి అంటే కాంగ్రెస్ అన్నట్టుగానే ఉండేది. అలాంటి పరిస్థితి ఇప్పుడు ఎందుకు లేకుండా పోయింది. అసలుకి 70 సీట్లు ఉన్న ప్లేస్లో ఒక్క సీటు కూడా రానంత పరిస్థితి కాంగ్రెస్ ఎందుకు తెచ్చుకుంది. ఇలాంటి అనేక విషయాలని మళ్ళీ మీకు చెప్తూ ఉంటాను. ప్రస్తుతానికైతే బీజేపీ గద్దెనెక్కబోతుంది. మొదటిసారి బీజేపీ ముఖ్యమంత్రిగా అడుగు పెట్టబోతున్నారు పర్వేష్. ఇదంతా నిజంగా బీజేపీ వాళ్ళందరికీ మాత్రం ఒక కళ్ళలాగానే మిగులుతుంది. ఎందుకంటే ఇంత భారీ విజయాన్ని వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. కారణం ఏంటంటే గతంలో వచ్చిన ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా దాదాపు 35-38 సీట్లతోనే బీజేపీ కొద్దిగా ముందంజలో ఉంటుంది అనే ఒక ఉద్దేశం. ఎందుకంటే ఎక్కడ 62 సీట్లు, ఎక్కడ 22 సీట్లు, ఇంతగా పడిపోతారని చెప్పేసి అనుకోలేదు ఎవరు కూడా. కానీ ఊహించని ఒక విపత్కర పరిణామం ఆపుకు తగిలిందని చెప్పాలి, గట్టిగానే తగిలింది. ఎందుకంటే మనం పీఠం మీద, అధికార పీఠం మీద ఉండి
అందరినీ పరిపాలిస్తున్నాం అనుకుని చేసే తప్పులు ప్రతి ఒక్కదాన్ని కూడా లెక్క పెడుతూనే ఉంటారు. ఓటు అనే ఒక ఆయుధం ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా. దీన్ని దృష్టిలో పెట్టుకొని రాజకీయ నాయకులందరూ కూడా పదవిలో ఉన్నప్పుడు ఏదో మేము సాధించేసామని కాకుండా వాళ్ళ మీద స్వారీ చేయకుండా వాళ్ళతో వీలైనన్ని వాళ్ళకి అవసరాలను తీర్చే విధంగా ఒక రాజకీయ నాయకుడు ఉంటే ఎప్పుడైనా సరే పీఠం ఎక్కుతాడు. లేదంటే ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీకి జరిగిన పరిస్థితే ప్రతి ఒక్క రాజకీయ పార్టీకి జరుగుతుంది, ప్రతి ఒక్క రాజకీయ నాయకుడికి కూడా జరుగుతుంది. కానీ ఇందులో ఇలా వెరైటీ విషయాలు ఏంటంటే చాలా సీట్లు దాదాపు 100, 150, 200, 300, 500 ఓట్ల ఆధిక్యంలోనే కోల్పోయారు. ఎవరు కోల్పోయినా కూడా అటువైపు బీజేపీ వాళ్ళు కోల్పోయినా, ఇటువైపు ఆమ్ ఆద్మీ వాళ్ళు కోల్పోయినా. ఇలాంటి వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్ మాత్రం ఢిల్లీ ఎలక్షన్స్లో జరుగుతుంది. ఇప్పుడు చూస్తూనే ఉండండి. ట్యాగ్ తెలుగులో ఇలాంటి అనేక విషయాలు మీకు ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాను. నేను మీ శివ మల్లాల.